రెడ్డి వీడియో ఆఫ్ ఉంటుంది కదా కింద స్టార్ట్ వీడియో అని అక్కడ తీస్తే అంటే బ్యాండ్ విడ్త్ వల్ల కొన్ని ఇష్యూస్ వస్తాయి అంతే. స్టాప్ వీడియో ప్రెస్ చేయాలా సార్? అవును. జస్ట్ 2 minutes వెయిట్ చేద్దాం, వేరే వాళ్ళు జాయిన్ అవుతారు. ఓకే. ఓకే, సో let's go through. So basically today's agenda. So first, what is AEM? Okay, so versions of AEM, roles in AEM. This is my agenda. So basically, and then I will be providing the syllabus, and then I'll go through the syllabus and how many days it takes and everything. Okay, so this is our agenda today. So first, so what is AEM? అసలు AEM అంటే ఏంది, అసలు ఎందుకు ఇంత అని అంటే, సో మనం ఒక ఈనాడు వెబ్సైట్ తీసుకుందాం. సో ఇన్ ఏ లేమన్ పర్స్పెక్టివ్లో మనం ఒక ఈనాడు వెబ్సైట్ ఒకటి తీసుకుందాం. ఈనాడు వెబ్సైట్ చూసామంటే, సో ఇక్కడ మీరు ఇక్కడ రోజు కంటెంట్ మారుతూనే ఉంటుంది. సో మీరు చూసారంటే రోజు ఇదే లేఅవుట్ ఉంటుంది, దెన్ ఇక్కడ సేమ్ ఇది ఉంటుంది, ఇక్కడ సేమ్ ఇవన్నీ డిట్టో ఉంటాయి, డిట్టోగా ఉంటాయి, అన్నిట్లోనూ డిట్టోగా ఉంటుంది కదా. సో బట్ అట్ ద ఎండ్ మీరు చూసారంటే కంటెంట్ మారుతుంటుంది. సో ఈ రోజు ఇది ఉన్నది, రేపు ఉండదు, సో రేపు ఉన్నది ఎల్లుండదు ఉండదు. సో వాళ్ళు ఎలా చేస్తున్నారంటే దే మైట్ బి యూజింగ్ ఏ సిఎంఎస్ టూల్ అన్నమాట. సో వాళ్ళు ఒక సిఎంఎస్ టూల్ యూజ్ చేస్తుండొచ్చు అనమాట. సిఎంఎస్ టూల్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ టూల్. సో AEM ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్నమాట. AEM కూడా సిఎంఎస్ టూల్స్ లేక వస్తుంది. సో AEM ఈజ్ ఎ కంటెంట్ మేనేజ్మెంట్. సరే అన్న, ఎలా చేస్తున్నారు ఇవన్నీ అని అంటే మనం విల్ గో త్రూ దట్ లేటర్. సో లెట్స్ సీ. సో బేసిక్గా ఒక కోడింగ్ చేస్తున్నాం అనుకో, ఒక అప్లికేషన్ ఉంది, HTML యూజ్ చేస్తున్నారు, లేకపోతే CSS, జావా స్క్రిప్ట్, jQuery యూజ్ చేస్తున్నారు, అండ్ దెన్ బ్యాక్ ఎండ్ జావా యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇన్ కేస్ ఏమైనా ఒకటి చేంజెస్ చేయాలా, లేకపోతే ఏమైనా చేంజెస్ చేయాలి అంటే, సో ఐ విల్ షో యూ ఎలా చేస్తామో అనేది ఒకసారి చూపిస్తాను. ఓకే, ఇది ఉంది కరోసలో ఎగ్జాంపుల్. సో ఒకసారి చూద్దాం ఎలా ఉంది. సో నేను ఇది తీసుకుంటున్నా, కాపీ చేస్తున్నా, ఫైల్ సేవ్ యాజ్. సో డెస్క్టాప్లో కరోసల్, సో HTML లాగా సేవ్ చేస్తాను. ఓకే, సేవ్ చేశా. సో నేనేం చేశాను, ఇక్కడ ఒక HTMLని కాపీ చేసి దాన్ని నేను ఇక్కడ సేవ్ చేశా, అంతకుమించి నేనేం చేయలేదు ఇక్కడ.
సో ఇది ఒకసారి రన్ చేద్దాం. సో అండ్ దెన్ నా దాంట్లో ఇవి లేవు, ఈ ఇమేజెస్ యాడ్ చేస్తున్నా. జస్ట్ గివ్ మీ 1 మినిట్. ఈ ఇమేజ్ యాడ్ చేయను, లేకపోతే 1 మినిట్ చేద్దాం. ఎలా అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం అది. స్టాప్, సేవ్ చేస్తున్నా. ఇమేజెస్, సేవ్ ఇమేజ్, స్టాప్, సేవ్ చేస్తున్నా. నెక్స్ట్ 1 మోర్ ఇమేజ్, చికాగో, సేవ్ ఇమేజెస్, స్టాప్, సేవ్ చేస్తాను. సో బేసిక్గా నా ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏమైతే కనిపిస్తుందో ఇలా నాకు రావాలనేది నా HTML ద్వారా చేయాలి నేను. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను ఇది రన్నింగ్ పెడతాను, రన్నింగ్ క్రోమ్. ఓకే, సో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానిలాగా వచ్చిందా లేదా ఇక్కడ? నేను ఏం చేసా, జస్ట్ ఆ కోడ్ని కాపీ చేసి అక్కడ రాసా. ఓకేనా? సో ఇక్కడ నువ్వు చూసావంటే ఇవన్నీ 1 మినిట్. సో ఒక కరోసల్లో ఇప్పుడు మీరు 3 ఇమేజెస్ చూస్తున్నారు. 1, 2, 3. సో 3 ఆర్ టోటలీ డిఫరెంట్ ఇమేజెస్ అనమాట. ఎలా వస్తున్నాయి ఇవి? సో మనము బ్యాక్ ఎండ్లో బై యూజింగ్ HTML, CSS ఇవన్నీ ఈ బూస్ట్ యాప్ ఇవన్నీ ఉన్నాయి చూడు, ఇవన్నీ CSS, JS ఇవన్నీ యూజ్ చేసి దానికి బ్యాక్ ఎండ్లో మనం కోడ్ రాసామన్నమాట. సో ఇన్ ద సేమ్ వే మనం సపోజ్ రేపు పొద్దున్నే ఇమేజ్ మార్చాలనుకో. సో ఇమేజ్ మార్చాలంటే ఎలా చేయాలా? మళ్ళీ ఇక్కడికి వచ్చి కోడ్ చేంజ్ చేయాలా, సంథింగ్ ఎల్స్. ఓకే, లెట్స్ మేక్ ద చేంజ్ హియర్. సో ఒక ఇమేజ్ ఏదైనా మారుద్దాం అనుకో. సో చికాగో ఉంది, LA ఉంది. సో ఇది పెడదాం అనుకుందాం అనుకో. ఓకే, సో ఇక్కడ ఇది మారుస్తున్నా. JPC నేనా ఇది? జిఫ్ GIF. జిఫ్. ఓకే, అండ్ దెన్ ఇంకొకటి ఏదైనా మారుద్దాము. GIF, కంట్రోల్ C. ఇప్పుడు జస్ట్ వీల్ రీఫ్రెష్ దిస్, ఎలా వస్తుందని. రీఫ్రెష్ అయిందా? చేంజ్ అయిందా? ఇక్కడ జిఫ్ అనేది చేంజ్ అయిందా? నెక్స్ట్ సో ఇది కూడా జిఫ్ చేంజ్ అయిందా? సో ఇప్పుడు చేంజ్ అయింది కదా. సో ఇలా సో ఏదైనా ఒకటి మార్చాలంటే మనం కోడ్ మార్చాలి. సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ, సో నేను సింపుల్గా జస్ట్ ఒక ఇమేజెస్ మార్చాలి అంటే ఇక్కడ కోడ్ చేంజ్ చేశా. అదే ఇప్పుడు ఈనాడు వెబ్సైట్కి వచ్చారనుకోండి, ఇక్కడ సో ఈనాడు వెబ్సైట్లో ఇన్ని ఉన్నాయి. ఒక కరోసల్ ఉంది, ఒక ఈ లేఅవుట్ ఉంది, ఈ లేఅవుట్ ఉంది. ఇవన్నీ మార్చాలి అంటే నువ్వు ఇలాంటి కోడ్ ఎంత మార్చాలా? సో కైండ్ ఆఫ్ 500 లైన్స్, 500 పేజెస్, 500 ఇలా చాలా మార్చాలన్నమాట. అలా కాకోకుండా బట్ AEM యూజ్ చేసే ఎలా అవుతుంది అంటే, లెట్ మీ స్టార్ట్ AEM స్టార్ట్ చేశాను, జస్ట్ లాగిన్ అవుతున్నాను. సో మీకు చూపిస్తా ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు చూపిస్తా ఇప్పుడు. సో మనం అంత కోడ్ మార్చాం అక్కడ ఆ లేఅవుట్ కోసం, బట్ మన దాంట్లో అంత కోడ్ మార్చాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఆల్రెడీ కోడ్ రాస్తారు, కోడ్ రాసిండే దాన్ని చేంజెస్ ఎలా చేంజ్ చేస్తాం అనేది చూపిస్తాను. లోడ్ అవుతుంది. ఓకే, సో మీరు ఇక్కడ చూసారంటే ఇంత కోడ్ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు ఏదైంది BT కన్ఫర్మ్స్ అనేది. సో మీరు ఇది చేంజ్ చేయాలనుకోండి, సో చేంజ్ చేసుకోవచ్చు. బట్ నేను చిన్నది తీసుకుంటాను, అంత పెద్ద తీసుకోకుండా. ఇది కూడా డిలీట్ చేసేస్తాను. బేసిక్గా ఇది తీసుకుంటాను అనుకో. సో మేక్ ద మోస్ట్ ఆఫ్ టెక్ అన్నది. సో నేను ఇప్పుడు ఇది కంటెంట్ చేంజ్ చేయాలనుకున్నాను అనుకో. సో సింపుల్గా వెళ్తాను, బ్యాక్గ్రౌండ్ ఇక్కడికి వెళ్తాను, హీరో బ్యాండ్ 1 మినిట్. ఇక్కడే కదా జనరల్, బ్యాక్గ్రౌండ్, హీరో టైటిల్ ఇక్కడ ఉంది. మేక్ ద మోస్ట్ ఆఫ్ టెక్నాలజీ, టెక్ ఉంది, టెక్నాలజీ అండ్ హౌ టు యూజ్ ఇట్ అనేది మనకు తెలియాలి. సో ఇప్పుడు సేవ్ చేసామనుకోండి. సో ఆటోమేటిక్గా మీరు ఇలా చేంజ్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ మనం ఏం చేసాము, బేసిక్గా ఇక్కడ కోడ్ చేంజ్ చేసాం. బట్ మన AEM ఇన్స్టెన్స్లో వితౌట్ డూయింగ్ కోడ్ చేంజెస్
అంటే జస్ట్ ఊరిక కంటెంట్ మాత్రమే మారుస్తాము. సో అది మెయిన్ ఫ్లెక్సిబిలిటీ అనమాట. సో అంటే ఇప్పుడు ఇది ఉంది బీటీ యూకే వరల్డ్ వైడ్ ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ దిస్ కంటెంట్, సో బీటీ యూకే వరల్డ్ వైడ్ బదులు సో బీటీ ఇండియా అండ్ ఏషియా ట్రైనింగ్ అని పెట్టా అనుకో. సో సింపుల్గా సో మీరు అబ్జర్వ్ చేశారంటే సింపుల్గా జస్ట్ కంటెంట్ మారుస్తున్నారు, ఆటోమేటిక్గా ఇది వెళ్తుంది అనమాట. సో అంటే ఈ వీటికన్నిటికీ కోడ్ డెవలపర్స్ రాస్తారు, వీటికన్నిటికీ కోడ్. సో అది నెక్స్ట్ వస్తుంది. సో లెట్స్ టేక్ వన్ మోర్. ఈ టెక్స్ట్ బ్లాక్ ఉంది. సో ఇది ఏమైనా మార్చాలనుకో, దీని కలర్ మార్చాలనుకో, సో ఇది దీనికి టేబుల్ హెడర్లే, సో ఇది వేరు. సో ఇప్పుడు ఈ కలర్ మార్చాలనుకో, కంట్రోలే, దీనికి ఏదైనా వేరే ఇంకేద్దాం, పింక్ కలర్ మారిపోతుంది. బట్ అదే నువ్వు ఇక్కడ రాయాలనుకో హెచ్టిఎంఎల్కి కంటెంట్కి మళ్ళా స్టైల్స్ ఎత్తుక్కోవాలా, మళ్ళా చాలా టైం పడుతుంది దానికి. అలా ఇలా అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి చాలా ఫాస్ట్గా డెవలప్ చేసేయచ్చు. డెవలపింగ్ ఈజ్ ఏ సపరేట్ థింగ్ అండ్ యూజింగ్ దిస్ ఈజ్ ఏ డిఫరెంట్ థింగ్ అనమాట. సో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ సో ఆల్రెడీ డెవలప్ చేసిన వెబ్సైట్ని మనము కైండ్ ఆఫ్ సేమ్ కాంపోనెంట్స్ని యూజ్ చేసి మనం పేజెస్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నువ్వు ఇది చూసావంటే సో నా దాంట్లో సో ఇన్ని పేజెస్ ఉన్నాయి. ఇది ఒక పేజ్, ఇది ఒక పేజ్, సో ఇది ఒక పేజ్, ఇలా సో బీటీ గ్రూప్ బేస్ ఇలా ఇలా చాలా పేజెస్ ఉన్నాయి అనమాట. ఎన్ని పేజెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏమైతే డెవలప్ చేసిన కాంపోనెంట్స్ అవే యూజ్ చేసుకొని మనం చేయాలి. సో బేసిక్గా ఇది. సో వాట్ యూ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ ఈజ్ లైక్ సో AEM ఈజ్ ఏ డైనమిక్, AEM ఈజ్ ఏ CMS tool where the content can be changed dynamically. అంతే కదా. సో అదే జావా అప్లికేషన్ యూస్ చేసామనుకో, సో మీరేం చేయాలా, బ్యాక్ ఎండ్ లేకపోయి కోడ్ ఇది ఈవెన్ ఏదైనా టెక్స్ట్ మార్చాలన్నా కూడా, ఏదైనా ఇమేజ్ మార్చాలనుకున్నా కూడా, ఏది మార్చాలనుకున్నా కూడా నువ్వు ఖచ్చితంగా కోడ్ అయితే మార్చాలి. లెట్స్ టేక్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మీకు అర్థమైందా మనం ఏం చేస్తాం అక్కడ, ఇక్కడ మనం నెక్స్ట్ ఏం చేస్తామని. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చేసుకుందాం. సో ఒక W3 Schools ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. W3 Schools సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇప్పుడు ఇది ఉంది. సో ఇది ఉంది ఈ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం మనం. శాంపుల్ HTML సేవ్ చేస్తున్నా. ఇలా సేవ్ చేస్తున్నా. నేను ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేశాను అనుకో, ఏమవుతుంది కోడ్. సో రన్ ఇన్ క్రోమ్లో రన్ అయితే ఇప్పుడు దిస్ ఈజ్ మై ఫస్ట్ హెడ్డింగ్. సో నువ్వు ఇక్కడ చూసావంటే కోడ్ మై ఫస్ట్ హెడ్డింగ్ పారాగ్రాఫ్ ఇలా రాశారు కాబట్టి మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సంథింగ్ ఎల్స్, సో H3 ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నావు అనుకో, సో H3 యాడ్ చేసుకొని దిస్ ఈజ్ H3 ట్యాగ్. ఇది కోడ్ అనమాట. ఇలా రాసామంటే ఇలా ఒక సింపుల్ది రాయాలంటే మనకి ఎంతసేపు పట్టిందిడా. ఇప్పుడు రిఫ్రెష్ చేసామనుకో, ఎక్కడైతే వచ్చింది H3 ట్యాగ్ అని వచ్చింది. బట్ నువ్వు సింపుల్ది రాయాలి అంటే నేను రాయడానికి సింపుల్ అయినా రాయడానికి ఒక 2 minutes పట్టింది నాకు. అదే యూజ్ చేసాను అనుకో, జస్ట్ డ్రాగ్ అండ్ ఆల్రెడీ ఉంటుంది, లేకపోతే డ్రాగ్ అండ్ డ్రాప్ కాంపోనెంట్ చేస్తాము, ఇది జస్ట్ యాడ్ చేస్తాము, స్టైల్స్ ఏమైనా అప్లై చేయాలంటే అప్లై చేయొచ్చు. సో ఇది ఒక సింపుల్ కాంపోనెంట్ అనమాట ఇప్పుడు మీరు చూసేది. అలానే ఇలా కొన్ని వందల కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ 100 కాంపోనెంట్స్కి మీరు కంటెంట్ చేంజ్ చేసి ఎప్పుడు మీరు పబ్లిష్ చేస్తారు. సరే కోడ్ చేంజ్ చేశారని అనుకున్నాం, చేంజ్ చేశారు. సో నెక్స్ట్ సో కోడ్ చేంజ్ చేసిన తర్వాత సో టెస్ట్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళాలి. ఓకే, టెస్ట్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళిన తర్వాత UATకి వెళ్ళాలి, తర్వాత ప్రొడక్షన్కి వెళ్ళాలి. సో అంటే ఇన్ని ఉంటాయన్నమాట. సో కోడ్ చేంజ్ చేసిన తర్వాత ఈ గిట్హబ్, ఈ కోడ్ చేంజ్ ఎక్కడికి పోతుంది, గిట్హబ్ అనే ఒకటి ఉంటుంది. ఆ గిట్హబ్లోకి పోయేసి, ఆ గిట్హబ్ నుంచి టెస్ట్ ఎన్విరాన్మెంట్లోకి పోయేసి, టెస్ట్ ఎన్విరాన్మెంట్ నుంచి UATకి పోయేసి, UAT నుంచి ప్రొడక్షన్కి పోతుంది. ఇది మనం ముందు చూస్తాం, ఇది ఏమి అనేది ఎలా పోతుంది అనేది నేను చెప్తాను.
సో ఇంత ప్రొసీజర్ ఉంటుంది బట్ నార్మల్ అప్లికేషన్కి అయితే. అదే మన ఏఎం యూజ్ చేసామనుకో, వాట్ ఎవర్ యూ వాంట్ టు చేంజ్ డైనమికలీ, సో డైరెక్ట్గా పోవచ్చు, డైరెక్ట్గా చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఎనీథింగ్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దాంట్లో 2020 అట్లా ఏమన్నా సపోజ్ మన ఫూటర్లో ఎక్కడైనా 2020 అట్లా ఏమన్నా ఉంది అనుకో ఎగ్జాంపుల్ ఫూటర్లో. సో ఇక్కడ 2021 ఉంది ఇక్కడ ఎగ్జాంపుల్. సో ఇది మార్చాలి అంటే దీన్ని మళ్ళీ ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేదంటే, సో ఈవెన్ ఇది 2021 చేంజ్ చేయడానికి కూడా డెవలపర్ని అప్రోచ్ అయ్యాలి. బట్ మనం సిఎంఎస్ టూల్ యూజ్ చేసామనుకో, వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా కొంచెం మినిమల్ నాలెడ్జ్ ఉండేవాడికి పోయేసి, టూల్ నాలెడ్జ్ ఉండేవాడికి పోయేసి వాడు బై డిఫాల్ట్ కంటెంట్ మొత్తం మార్చేయచ్చు. సో యూమి ఈజీగా చేసేయచ్చు అనమాట. సో అది ఏఎం ఒక ఫ్లెక్సిబిలిటీ. సో నో నీడ్ ఆఫ్ టూ మచ్ టెక్నికల్ నాలెడ్జ్ యాజ్ ఏ కంటెంట్ author. నాలెడ్జ్ ఫర్ చేంజింగ్ ద కంటెంట్. ఓకే. సో ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందా? ఏఎం అంటే అర్థమైందా? ఏఎం అనేది ఒక సిఎంఎస్ టూల్ వేర్ ద కంటెంట్ కెన్ బి చేంజ్ డైనమికలీ అండ్ no need of technical knowledge, and this is used mainly to develop websites and mobile sites. ఇది ఏఎం అంటే. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ ఏఎం మీద? ఓకే సార్ ఫస్ట్ ఎవరు చెప్పండి. సార్ శివశంకర్ సార్. ఓకే సార్ కొద్దిగా ఫస్ట్ నుంచి ఇలా ఇది లేట్ గా లాగిన్ అయింది సార్. ఇది ఫస్ట్ నుంచి కొద్దిగా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా శివశంకర్ నీకు ఒకటి సపరేట్ గా. మిగతా వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. ఓకే సార్. ఓకే సరే సరే కానీ ఓకే. సో ఇది ఏఎం అంటే అనమాట. సో బేసిక్గా సో ప్రతి దాంట్లోనూ కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట ప్రతి వెబ్సైట్కి. సో ఆ కాంపోనెంట్స్ని యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట పేజెస్. సో సింపుల్గా ఎలా క్రియేట్ చేస్తాం ఏమేమి అనేది నేను హై లెవెల్లో ఒక 2-3 పేజీలు క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. సో ఇంత ఈజీ అనుకుంటారు మీరు. సపోజ్ ఇదే ఉంది, దీంట్లో ఒక 2 పేజీలు క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ పేజ్. సో BTPLC ఏదో ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకుంటున్నా, సెలెక్ట్ చేసుకుంటున్నా. సో శాంపుల్ ట్రైనింగ్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎక్స్క్లూడ్ పేజ్ ఫ్రమ్ రివ్యూ. సో క్రియేట్ ఓపెన్. అప్పుడు ఒక పేజ్ క్రియేట్ అవుతుంది నాకే. సో ఆ పేజ్లోకి పోయేసి నేను ఏం మార్చాలనుకుంటున్నాను అవన్నీ మార్చుకోవచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కైండ్ ఆఫ్ ఒకటి అవార్డ్స్ బ్లాక్ యాడ్ చేయాలనుకుంటున్నాను అనుకో. సో ఒక అవార్డ్స్ బ్లాక్ లేకపోతే కాంటాక్ట్ సెంటర్ జాబ్ యాడ్ చేయాలనుకుంటున్నాను అనుకో, యాడ్ చేస్తాను. సో నాకు ఈ లేఅవుట్ వస్తుంది. సో తర్వాత ఇక్కడ సెర్చ్ చేసుకొని సో సర్చ్ ఇట్లా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. పేజ్ నేషన్ జాబ్స్ 4 లేకపోతే ఎన్ని అంటే ఇలా. సో మెయిన్ జాబ్ సర్చ్, రోల్స్, లొకేషను, కీవర్డ్. సో ఇలా సెలెక్ట్ చేసుకుంటే మీరు యాడ్ చేసిన రోల్స్ ఇక్కడ వస్తాయన్నమాట. ఇది వన్ వే. సో నెక్స్ట్ మనం ఇంకొకటి స్పేసర్ యాడ్ చేసుకుందాం. స్పేసర్ యాడ్ చేసుకుంటే సో ఇక్కడ మనకి ఎంతైనా పిక్సెల్ 60 పిక్సెల్. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దాము, ఏదో ఒక కాంపోనెంట్ యాడ్ చేస్తాం. సో అవార్డ్స్ బ్లాక్ యాడ్ చేద్దాం. అవార్డ్స్ బ్లాక్ యాడ్ చేసి సో ఈ అవార్డ్స్ బ్లాక్ని ఎడిట్ చేసి సో అవార్డ్స్ బ్లాక్ క్యాప్షన్ ఇమేజ్ యాడ్ చేస్తున్నా. అవార్డ్స్ బ్లాక్ బాడీ టెక్స్ట్ ఇదే యాడ్ చేస్తున్నా. సో అవార్డ్స్ బ్లాక్ లింక్ స్లాష్ ఇస్తున్నా. సో ఈ ఇమేజ్ ఇస్తే సో ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఇది అవార్డ్స్ బ్లాక్. సో ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మీరు ఇది చూసారంటే వివాస్ పబ్లిష్ చూసారంటే సో నేను లోకల్లో చేసా యాక్చువల్గా. మనం ఎక్కడైతే సో ఇది దీనికంతటి కోడ్ రాయాలంటే ఇవన్నిటికీ మార్చాలంటే చాలా టైం పడుతుంది. అదే బై యూజింగ్ ఏఎం మనం ఎంత ఫాస్ట్గా చేసేసాం. ఏ ఇమేజ్ అయినా ఎలా అయినా ఎంత ఫాస్ట్గా చేసేసాం. ఇది ఏఎం యొక్క ఫీచర్ అన్నమాట. సో జస్ట్ మనం కంటెంట్ మాత్రమే మారుస్తాం.
సో మిగతాది ఆటోమేటిక్గా అదే ఇన్వోక్ అవుతుంది. ఇప్పుడు రేపు పొద్దున్న ఇది మార్చాలనుకో, ఇమేజ్ మార్చాలనుకో, సో నువ్వు జస్ట్ ఈ ఇమేజ్ దగ్గరకు వస్తావు, సో ఈ ఇమేజ్ ఏదైనా ఉంటే మార్చాలనుకుంటే మారుస్తావు, సో పబ్లిష్ సేవ్ చేస్తావు, సో ఆటోమేటిక్గా ఇమేజ్ మారిపోతుంది. పబ్లిష్ చేస్తావు, పబ్లిష్ చేస్తే అది నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తుంది, పబ్లిష్ చేస్తే ఆటోమేటిక్గా మీకు లైవ్లో డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇది బేసిక్గా ఏఎంలో రొటీన్గా కంటెంట్ ఆథర్ వర్క్ కైండ్ ఆఫ్ క్యూఏ వాళ్ళు, ఇది కైండ్ ఆఫ్ కంటెంట్ ఆథర్ వర్క్ చేసే వాళ్ళు ఇది అనమాట. బేసిక్గా కంటెంట్ని మార్చేది కంటెంట్ ఆథర్ వర్క్ అనమాట. ఓకే, సో ఇది ఏఎం, అబౌట్ ఏఎం. సో లెట్స్ మూవ్ ఆన్. సో వర్షన్స్ ఆఫ్ ఏఎం. సో కరెంట్గా అయితే, సో కరెంట్ వర్షన్, సో ఏఎం 6.5 వాడుతున్నారు చాలామంది. సో బట్ యాజ్ ఆఫ్ నౌ నేను ఏఎం 6.5కి 6.4కి పెద్ద తేడా ఏం లేదు. సో నేను చెప్పేది ఏఎం 6.4 చెప్తాను అనమాట. ఏఎం 6.4 చెప్తాను. సో దీంట్లో మీకు కోడ్ డిప్లాయ్ చేసి ఇస్తా, సో ఎలా వాడాలని. సో అండ్ దెన్ ఇన్స్టలేషన్స్ ఇస్తా, ఇన్స్టలేషన్ ఎలా చేయాలని చెప్తాను. దెన్ కోడ్ డిప్లాయ్, ఇన్స్టలేషన్, అంతే. ఇది చేస్తే ఇది వస్తే కనుక మీకు బేసిక్గా ఏఎం వర్షన్లో మీరు ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ సో ఇలా చేయాలి అంటే మినిమం మనకి ల్యాప్టాప్ ఉండాలి. ల్యాప్టాప్ లేని ఏం చేయలేం. ల్యాప్టాప్ విత్ 8 GB ర్యామ్ ఉండాలి. 8 GB ర్యామ్ ఉంటేనే వర్క్ అవుతుంది. 8 GB ర్యామ్ లేకపోతే కోర్స్ అనేవి వేస్ట్. సో ఇది వర్షన్ నేను చెప్పేది. నెక్స్ట్ మూవింగ్ ఆన్. సో రోల్స్ ఇన్ ఏఎం. సో ఏఎంలో యాక్చువల్గా 4 రోల్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి కంటెంట్ ఆథర్ రోల్, నెక్స్ట్ కంటెంట్ ఆథర్ రోల్, నెక్స్ట్ క్యూఏ రోల్, ఏఎం క్యూఏ ఆర్ టెస్టర్ అంటారు. ఓకే, దెన్ ఏఎం డెవలపర్ అండ్ దెన్ ఏఎం అడ్మిన్. ఈ 4 రోల్స్ ఉంటాయన్నమాట. సో కంటెంట్ ఆథర్ యొక్క రోల్ ఏమి అంటే, సో మనం ఇప్పుడు ఏం చేసాము, సో పేజెస్ క్రియేట్ చేయడము, పేజెస్ ఎడిట్ చేయడము, కాంపోనెంట్స్ యాడ్ చేయడము, యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ యాడ్ చేసి ఎడిట్ చేసేది, పబ్లిష్ చేసేది, అది కంటెంట్ ఆథర్ రోల్. సో దీనికి ప్రీ రిక్వెస్ట్ అంటూ ఏం లేదు. ప్రీ రిక్వెస్ట్ అంటే దీనికి కోడింగ్ వచ్చిండాలా, ప్రీ రిక్వెస్ట్, నో ప్రీ రిక్వెస్ట్. కోడింగ్ వచ్చిండాలా అనేది ప్రీ రిక్వెస్ట్ ఏం లేదు. సో ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు ప్రీ రిక్వెస్ట్. ఓకే, సో ఇది ఏఎం క్యూఏ టెస్టర్ అంటే, సో కంటెంట్ ఆథర్ రోల్ ప్లస్ మాన్యువల్ టెస్టింగ్ చెప్తా. సో దీనికి కూడా ప్రీ రిక్వెస్ట్ ఏం లేదు, నో ప్రీ రిక్వెస్ట్. దీనికి కూడా ప్రీ రిక్వెస్ట్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ సో ఏఎం డెవలపర్ అంటే ఏమి? సో ఏఎం డెవలపర్ అంటే ఇప్పుడు మీరు చూసారు ఇంతవరకు ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఒట్టిగా రావన్నమాట. సో డెవలపర్ అనేవాడు డెవలప్ చేయాలి. సో క్లయింట్ అనేవాడు ఉంటాడు. సో క్లయింట్ అంటే ప్రొడక్ట్ ఓనర్. ఆ ప్రొడక్ట్ ఓనర్ వచ్చేసి నాకు ఇలా రావాలి, లేఅవుట్ రావాలి, ఇలా రావాలి, నాకు రేపు దీంట్లో కంటెంట్ చేంజ్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉండాలా అని వాడు రిక్వైర్మెంట్ ఇస్తాడు. సో అప్పుడు డెవలపర్ ఏం చేస్తాడు, వాడికి తగ్గట్టుగా ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాడు. వాడికి తగ్గట్టుగా ఎలా అయితే వ్యూ ఉందో దాని ప్రకారం వాడు ఒక కాంపోనెంట్ లాంటిది ఒకటి క్రియేట్ చేసి వాడికి ఇస్తాడు. అప్పుడు డెవలపర్ పని అది. కాంపోనెంట్స్, టెంప్లెట్స్ ఏమైతే వాడుతున్నామో అవంతా డెవలపర్ చేస్తారన్నమాట. సో అది డెవలపర్ పని. సో అండ్ దెన్ ఏఎం అడ్మిన్ అన్నా చూడు. సో దీనికి ప్రీ రిక్వెస్ట్ వచ్చేసి సో జావా కావాలి మినిమం జావా. సో హెచ్టిఎంఎల్ బేసిక్స్ వస్తే, సిఎస్ఎస్ అండ్ దెన్ జేక్వరీ, జావా స్క్రిప్ట్ మినిమం బేసిక్స్ వస్తే చాలా అన్నమాట. దీనికి ఏఎం డెవలపర్కి బేసిక్స్ వస్తే మనం చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఇది ప్రీ రిక్వెస్ట్. ఓకే, సో నాకు
నా ఏఎం అడ్మిన్ అనేది నేను చెప్పను అనమాట. అడ్మిన్ అనేవాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఇన్స్టలేషన్స్ చేస్తాడు, లేకపోతే కొన్ని కాన్ఫిగరేషన్స్ చేస్తాడు. సో అలాంటి వాడు ఏఎం అడ్మిన్ అనమాట. వీడికి యూనిక్స్ అవి రావాలి, బట్ నేను చెప్పను కాబట్టి సో ఏదైతే అవసరమో ఏఎం డెవలపర్కి అవసరమో సో వాళ్ళకి నేను ఏఎం అడ్మిన్ చెప్తాను. రూట్లోకి వెళ్ళండి, ఎవరో మాట్లాడతారు. సో ఇది ఏఎం అడ్మిన్ అనమాట. సో బేసిక్గా ఏఎం అడ్మిన్ ప్లస్ డెవలపర్ నేను చెప్తా. ఏఎం డెవలపర్కి సో అడ్మిన్ ప్లస్ డెవలపర్ కోర్స్ చెప్తా. సో క్యూఏ వాడికి సో కంటెంట్ ఆథర్ ప్లస్ మాన్యువల్ టెస్టింగ్ చెప్తా. సో కంటెంట్ ఆథర్కి సో ఇది రెండు సేమే అనమాట. సో ఇవి రెండు డిట్టో. ఓకే, సో ఇది బేసిక్గా ఏఎం గురించి. సో నౌ కమింగ్ బ్యాక్ టు సిలబస్ ఎలా ఉంటుందంటే, సో ఈ కోర్స్ వచ్చేసి సో ఏఎం కంటెంట్ ఆథర్ ఈజ్ లైక్ 30 days పట్టచ్చు, 30 to 40 days అనుకోండి, 30 to 40 days. ఓకే, అండ్ దెన్ ఏఎం టెస్టర్ వచ్చేసి సేమ్ 30 to 40 days, 30 to 45 days. ఓకే, దెన్ డెవలపర్ వచ్చేసి 5 plus 30 plus 2 months, 30 to 45, టోటల్ 3 months అనుకోండి. 3 months కోర్స్ పడుతుంది. ఇది ఏఎం డెవలపర్. సో ఈ ఏఎం డెవలపర్స్ ఉన్నారు చూడండి. సో కరెంట్గా సో ఎవరైతే ప్రీవియస్ బ్యాచ్ అటెండ్ అవ్వలేదో వాళ్ళు 7 to 8 అటెండ్ అవుతూ ప్లస్ 8 to 9 బ్యాచ్ అటెండ్ అవ్వాలి, 2 అటెండ్ అవ్వాలి ఏఎం డెవలపర్స్. ఓకే, సో ఏఎం క్యూఏ వాళ్ళు వచ్చేసి 7 to 8 ఒకటి అటెండ్ అయితే చాలు. అండ్ దెన్ కంటెంట్ ఆథర్ వాళ్ళు కూడా 7 to 8 ఒకటి అటెండ్ అయితే చాలు. 8 రోజు 7 to 8 అటెండ్ అయితే చాలు. ఇంతవరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. నో అన్న. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్. సో బేసిక్గా ఇది. సో తర్వాత సిలబస్ చూపిస్తా. సిలబస్ ఎలా ఉంది? సిలబస్ ఏమి అంటే సో ఏఎం టెస్టర్కి అండ్ దెన్ ఏఎం డెవలపర్కి సపరేట్ సిలబస్ ఉంటుంది. ఓకే, సో ఏఎం టెస్టర్కి వచ్చేసి సో ఇది సిలబస్. సో ఈ క్లాస్ అయిపోయాక నేను షేర్ చేస్తాను ఇది. సో నేను ఆథర్ అంటే ఏమి, పబ్లిషర్ అంటే ఏమి, డిస్పాచర్ అంటే ఏమి, సో ఇన్స్టలేషన్ ఆఫ్ ఏఎం ఇన్ లోకల్ మిషన్ అనమాట. సో మీ దాంట్లో లోకల్లో ఎలా ఇన్స్టాల్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడే. తర్వాత ఆర్కిటెక్చర్ ఆఫ్ ఏఎం ఎలా ఉంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దెన్ ఓవరాల్ స్క్రీన్స్ అంటే ఏమేమి ఉన్నాయనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోనే ఇవన్నీ టాపిక్స్ అనమాట. డిజిటల్ అసెట్ మేనేజ్మెంట్ 1 by 1 ఇవన్నీ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది అయిపోయిన తర్వాత సో ఇది ఏఎం కంటెంట్ టోటలే, ఇంతవరకు ఏఎం కంటెంట్ వరకు. సో దీని తర్వాత మాన్యువల్ టెస్టింగ్ స్టార్ట్ చేస్తాను. సో మాన్యువల్ టెస్టింగ్లో సో టెస్టింగ్ అంటే ఏమి, మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏమి, ఆటోమేషన్ అంటే ఏమి, అండ్ దెన్ ఎస్డిఎల్సి అంటే ఏమి, ఎస్టిఎల్సి అంటే ఏమి, టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఏమేమి ఉన్నాయి, టెస్ట్ కేస్ డెవలప్మెంట్ ఎలా చేస్తాము, టెస్ట్ కేస్ మేనేజ్మెంట్ ఎలా చేస్తాము, డిఫెక్ట్ ట్రాకింగ్ టూల్ అంటే ఏమి, ఇవన్నీ నేను. సో ఈ మాన్యువల్ టెస్టింగ్ నేను ఫుల్గా చెప్పను, కైండ్ ఆఫ్ 50-50 చెప్తా. సో అండ్ దెన్ ఈ వెబ్సైట్ చూసుకొని మీరు మాన్యువల్ టెస్టింగ్ బాగా ప్రిపేర్ కావాలా. బట్ కంటెంట్ ఆథరింగ్ రిలేటెడ్ టు ఏఎం ఏమున్నా కూడా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్తా, 100% ఇస్తాను. సో బట్ మీరు కూడా ప్రాక్టీస్ చేయాలా. మీరు ప్రాక్టీస్ చేయకపోతే సో మనకేమీ రాదనమాట. సో అండ్ దెన్ సో ఇది ప్రతిరోజు ఒక టాపిక్ అయిపోయిన వెంటనే ప్రతిరోజు నేను కొన్ని టాస్క్లు ఇస్తూ ఉంటాను. సో రోజు టాస్క్లు ఇస్తాను. ఒక టాపిక్ అయిపోతానే టాస్క్స్. సో ఎవ్రీ యూ టాస్క్ ఇన్స్టాలేషన్ అయిపోతానే మీరు ఆ టాస్క్లు ఒక్కటి పర్ఫెక్ట్గా చేసుకున్నారు అంటే మీకు రియల్ టైంలో చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఏం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. చాలా చాలా సింపుల్గా రియల్ టైంలో సర్వైవ్ అయిపోతారు. అది. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఏఎం టెస్టింగ్. సో మీ ఆల్రెడీ చెప్పాను. అండ్ దెన్ సో ఏఎం డెవలపర్కి వచ్చే లోపల డెవలపర్
కోర్సు కొంచెం పెద్దదనమాట. సో ఫస్ట్ గిట్ అంటే ఏమి, కోర్ జావా బేసిక్స్, కోర్ జావా అండ్ దెన్ స్లింగ్ సర్వ్లెట్స్ అండ్ దెన్ జేఎస్పీస్, స్లింగ్, మ్యావెన్ అంటే మ్యావెన్, ఫ్రంట్ ఎండ్ ఉంటాయన్నమాట. ఫ్రంట్ ఎండ్లో సో కాంపోనెంట్స్ ఎలా క్రియేట్ చేస్తాం, డైలాగ్, టచ్ యూఐ, క్లాసిక్ యూఐ, స్లింగ్ రిసోర్స్ టైప్ అంటే ఏమి, ఇదంతా కైండ్ ఆఫ్ ఏఎం ఫ్రంట్ ఎండ్ వస్తుంది. అండ్ దెన్ ఏఎం బ్యాక్ ఎండ్ వచ్చే లోపల స్లింగ్ సర్వ్లెట్లు, స్లింగ్ సర్వీసెస్, ఓఎస్ఏ ఇలాంటివన్నీ రావాలి. బట్ నేను ప్రీ రిక్వెస్ట్ జావా చెప్పాను అనమాట. సో మేబీ నేను జావా మ్యాక్సిమం అందరికీ వస్తే చెప్పాను, ఇంకేస్ రాకపోతే మేబీ జావా నీడ్ని బట్టి చెప్తూ పోతా. సో బట్ అపార్ట్ ఫ్రమ్ జావా రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఫైల్ కవర్ అన్నమాట. సో రియల్ టైమ్గా ఏమేమి అవసరమో అదంతా నేను చేస్తాను, మీరేమి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇంక్లూడింగ్ గిట్ ఎలా యూజ్ చేస్తాము, మ్యావెన్ ఎలా యూజ్ చేస్తాము, జెన్కిన్స్ ఎలా యూజ్ చేస్తాము, రియల్ టైంలో ఏమేమి వాడతారో అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏఎం కంటెంట్, ఏఎం కోర్ సిలబస్. అండ్ దెన్ సో వన్ మోర్ థింగ్, సో బేసిక్గా నేను ప్రతి ఒక్కరికి కోర్స్ అయిపోయిన వెంటనే లైక్ ఏ టాపిక్స్ ఆ రోజు అయితే సో ఆ టాపిక్స్ ప్రకారం నేను ఏం చెప్పామో దాని ప్రకారం నేను ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట డాక్యుమెంట్. సో ఇప్పుడు సపోజ్ ఈరోజు ఏఈఎం చెప్పారు అనుకో, సో ఏఈఎం అంటే ఏమి అనేది నీకు కంటెంట్ రాసి అప్లోడ్ చేస్తూ ఉంటా. నెక్స్ట్ రోజు ఆథర్ అంటే ఏమి అనేది దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి కంటెంట్ రాస్తాను. సో ఈ డాక్యుమెంట్ కూడా మీకు ఇస్తాను నేను. సో ఈ డాక్యుమెంట్ కూడా నేను ఇంటూ అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక కాన్సెప్ట్ అయిపోయిన వెంటనే ప్రతి దానికి సో మీరు ఇక్కడ చూసారంటే సో క్వశ్చన్స్, సో ఏమేమి క్వశ్చన్స్ పడతాయి రియల్ టైంలో, సో ఎలా ఉంటుంది, డిట్టో ఎండ్ టు ఎండ్ క్వశ్చన్స్ ఇస్తాను అనమాట. సో క్వశ్చన్స్ వే డు యూ పర్ఫామ్, ఇలా మీరు ఇక్కడ చూసారంటే ఏమేమి క్వశ్చన్స్ పడతాయి అనే దాంతో సహా నేను ఇస్తాను. మీరు జస్ట్ నేర్చుకోవాలా, సో దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళాలంతే. సో దీనికి ఆన్సర్స్ కూడా నేను ఇంటర్వ్యూ క్లాస్ అయిపోయిన వెంటనే ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటా. సో ఇక్కడ చూసారంటే వాట్ ఆర్ రెండిషన్స్ ఇన్ ఏమో, వాట్ విల్ హ్యాపెన్, సో మీ క్వశ్చన్స్ చూస్తే అర్థమవుతుంది. ఇన్ని క్వశ్చన్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఈ ఒక్కటి మీరు నేర్చుకుంటే ఈజీగా అయిపోతుంది, ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు క్రాక్ చేయలేకపోతే నేను క్రాక్ చేస్తాను. మన డౌట్స్ అనేవి ఇంతవరకు? నో సార్. నో సార్. మాన్యువల్ టెస్టింగ్ అండ్ కంటెంట్ సార్. చెప్పండి. సార్ మాన్యువల్ టెస్టింగ్ అండ్ కంటెంట్ ఆథర్ రెండు సపరేట్ లేకపోతే ఈచ్ టేక్స్ 30 days సార్? సో మాన్యువల్ టెస్టింగ్ నేనేం ఎక్కువ చెప్పాను అనమాట. మాన్యువల్ టెస్టింగ్ 1 week అంతే నేను చెప్పేది. సో 1 week మాన్యువల్ టెస్టింగ్. సో తర్వాత సో ఫస్ట్ 30 days, మినిమం 30 days పడుతుంది. ఓకే, మినిమం 30 days పడుతుంది ఏఈఎం. దీంతో పాటు ప్లస్ 1 hour 1.5 week అంతే. 1 hour 1.5 week అంతే, ఎక్కువ చెప్పాను నేను మాన్యువల్ టెస్టింగ్. ఓకే ఓకేనా? yes. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో రేపటి నుంచి మనం ఫుల్ ఫ్లెడ్జ్గా సిలబస్ లెక్క దిగేసి మనం వెళ్ళిపోతూ. ఓకే సార్. Sir, we should. Sir, I'm Madhav, sir. We definitely need a 8 GB RAM laptop. Definitely you require 8 GB. Yes. Otherwise you cannot perform operations. I mean the system will be very slow if you don't have 8 GB. So you can still work on 4 GB, but that doesn't work out for you. Okay. So drop me your email. చెప్పండి ఎవరు? హలో, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? వన్ మినిట్. సో మీ ఈమెయిల్ ఐడీస్ డ్రాప్ చేయండి. చార్ట్ వస్తుంది అనుకుంటా. 1 minute, ఇక్కడ చార్ట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ
ఈ చాట్ ఆప్షన్లో ఈమెయిల్ ఐడీస్ పంపించండి. నేను ఈ సిలబస్ కానీ లేకపోతే వాట్సాప్ గ్రూప్లో అయినా ఓకే కదా అందరికి? ఎస్ సార్. ఓకే సో వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేస్తాను ఈరోజు సిలబస్ ఇవన్నీ మీరు గో త్రూ అవ్వండి. సో రేపటి నుంచి మనము యాజ్ పర్ సిలబస్ మనం చూసుకుందాం, సరేనా? ఓకే. సో అండ్ దెన్ 8 to 9 డెవలపర్ బ్యాచ్ ఉంది కదా, సో వాళ్ళు 8కి లాగిన్ అవ్వండి. విల్ డిస్కస్ ద డెవలపర్ బ్యాచ్. ఓకే, ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఎవరీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న, బాయ్. థ్యాంక్స్, బై.